వివేక హత్యతో మొదలైన రాజకీయం సొంత కుటుంబ సభ్యులే రాజకీయ భూస్థాపితం చేస్తారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ పతనానికి పెద్ద పెద్ద శక్తులు అవసరం లేదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ జగన్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు 5 సంవత్సరాల నుంచి మీరు భూ కబ్జాలు చేసుకుని 1000 ఎకరాలు మరి కబ్జా చేసుకొని కూర్చుని అదే రకంగా ఇసుక దందా చేసి 1000 కోట్లు సంపాదించుకుంటే ఇదే కాదు మీరు చేసినటువంటి నిర్వాహకం ఈ 5 సంవత్సరాలలో అరెస్ట్ చేయడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. ఎక్కడికి పోతున్నారు మీరు? ఏదో అనుకుంటున్నారు ఒక దీంట్లో పగటి కళలుగా అంటున్నారు మీరు. ప్రజలు మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఇక్కడ చేసే అధికారంలోకి వస్తారని ఫినిష్ అయిపోయినారు. మీరు ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా. సరేనైనా మద్యం కూడా పనికిమాలిన మద్యం ఎంత మురికి నీళ్ళల్లో యాదో రంగు నీళ్లు కలిపి ఈరోజు ప్రజలు గోచుకున్నారు 5 సంవత్సరాలు. ఇదే కాదు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. గ్రామాలలో మీ దౌర్జన్యాలు పోలీసుల చేతుల్లో పెట్టుకొని చివరకు స్టేషన్లలోనే బాంబులు చుట్టి ఆ బాంబులు తీసుకొచ్చి పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేసినటువంటి మీరు ఒప్పుకోవడం లేదు. జనము తొందరలోనే బుద్ధి చెప్తారు. ఎన్నికలు కూడా పెద్దగా దూరం లేవు.